जय हे 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 जय जय देवसुता जय जय विजय सुता जय जय देवसुता जय जय विजय सुता।
జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత బాగుంది. నీకు బాగుంది, మాకు బాగలేదు అనబాకండి, అందరికి బాగానే ఉంటుంది. ఇది ఎందుకు పాడానంటే సైతాను గారిని ఏడిపించాలని పాడా. దేవునికి స్తోత్రం. యేసయ్యను గూర్చి ఎప్పుడైతే జయధ్వనులు చేస్తామో సైతాను గాడి ఓటమిని వాడికి గుర్తు చేస్తాం. సైతాను ఓటమి వాడికి గుర్తు వచ్చినప్పుడు వాడికి ఏడుపేగా. కాబట్టి ఇది మనం ఒకసారి చేయకూడదు, తరచు చేయాలి. యేసును గూర్చి జయధ్వనులు చేయాలి. యేసును బట్టి. యేసు జయించాడు, సైతాను ఓడిపోయాడు. కాదా? అవునా? మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను. మరణ బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకై. హెబ్రీ పత్రిక 2:14. యేసు శిలువ మరణము ద్వారా అపవాదికి నాశనము కలిగించాడు. శిలువలో యేసు గెలిచాడు. శిలువలో యేసు గెలిచాడు. శత్రువు ఓడిపోయాడు. శిలువలో చంపేశామనుకొని సంబరపడ్డాడు. అయిపోయింది, ఇంక గొడవ లేదనుకున్నాడు. సమాధి కూడా చేసుకోండి, ఇంక అయిపోయింది, హీరో అయిపోయాడని వాడు సంబరపడ్డాడు. హీరో ఏడైపోతాడు? హీరో అయిపోతే హీరో ఎట్లవుతాడు? 3వ నాడు సమాధి గుండెను చీల్చి మరణాన్ని జయించి మరణపు ముళ్ళుని విరిచి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఇంకెక్కడ మరణం? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? అయిపోయాయి కదా, విరగొట్టేశాడు. నేను లేచినట్టే నా యందు విశ్వాసం ఉంచు వారిని అందరినీ లేపుతాను, వారందరికీ నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. మొత్తాన్ని నిత్య నరకానికి ఈడ్చుకెళ్లాలని వాడు ఎంత సంబరపడ్డాడో, ఎన్ని పండగలు చేసుకున్నాడో వాడు. దరిద్ర పండగలు సైతాన్. ఆ పండగలన్నీ దండగలైపోయినాయి. ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు నిత్య జీవానికి వారసులు అయిపోయాయి. యేసు జయించాడు గనుక సాతాను ఓటమిని గూర్చి, యేసు జయమును గూర్చి మనం పాడినప్పుడు, ప్రకటించినప్పుడు, ఆ విషయాన్ని ఎత్తినప్పుడు దెయ్యాలకు కాదు, దెయ్యాల నాయకుడైన సైతానుకే ఇబ్బంది. కాబట్టి ఎప్పుడు జయ హే జయ 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 హే, జయ 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 దేవసుత, జయ 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 విజయసుత. విజయం పొందిన స్తుతుడా అంటే దైవకుమారుడా, దేవకుమారుడా, విజయకుమారుడా, నువ్వు గెలిచావయ్యా, గెలిచావా. ప్రార్థన కాలము బహుప్రియమాయను సార్థకమాయను దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయను జయమని పాడెదను, నా విజయము పాడెదను. ఇదేంది జయించింది దైవకుమారుడు కదా, నా విజయం అంటావు ఏంటంటే ఆయన గెలిచి నన్ను గెలిపించాడు.
ఆయన గెలిచి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి గెలుపుకి ఆధారమయ్యాడు. టీం లీడర్ ఆయనే, స్తోత్రం. ఆయనే కొట్టాడు స్కోర్ అంతా. ఇంకేం, పెవిలియన్లో కూర్చున్న మనందరం ఇప్పుడు జయించిన వారి లిస్టులో చేర్చబడ్డాం. మనం పోరాడి ఏది గెలవలేకపోయామో దాన్ని దైవకుమారుడు గెలిచినందున ఆ విజయం అందరికీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆపాదించాడు. అందుకే జయమునే పాడమన్నాడు. జయమని పాడెదను క్రీస్తునందు, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే. అమూల్యమైన రత్నరాసులను పొదిగినట్టు పాటలో మాటలు పొదిగారు భక్తులు. వాళ్ళకి మనకి చాలా మైళ్ళ దూరం ఉంది. వాళ్ళేమో శిఖరాగ్రంలో కూర్చున్నారు, మనం కొండ సగం కూడా ఎక్కలేక రొప్పుతున్నాం. భక్తులు శిఖరాగ్రంలో చేరి కూర్చున్నారు అక్కడ, మనమే సగం పడ ఇంకా రాలా. ఆ సగానికి రాకపోగా ఇక రొప్పుతున్నాం. ఎప్పుడు చేరుతాం? దేవుడే చేరుస్తాడు ఆ శిఖరాగ్రానికి. ఆమెన్.